చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతా? ఏంట్రా మంచి హుషారుకున్నావా? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదండి, అసలు సినిమాలో గూస్ పింపుల్స్ తెలుసా మీకు? అవి వస్తాయి, మీకు గూస్ పింపుల్స్ వస్తాయి. అలాగే ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చిన డైరెక్టర్ గారికి సార్ ఎరగదింగేశారు సార్, సినిమా సూపర్. అడగరా ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఎట్లండి సినిమా అయితే మెంటల్ ఎక్కుతుంది లోపలికి పోయినాక. మీకు ఇటు ఫిల్మ్ నేను ఇవ్వనయ్యా, సూపర్ హిట్ ఫిల్మే ఇస్తా. రోజుసేపు ఉండాలి సినిమా అట్టర్ ఫ్లాప్ ఏమో అనుకున్నారు. నెక్స్ట్ RRR తనలదన్ని సినిమా మన దేవర అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నెక్స్ట్ దేవర 2 కోసం మెంటల్ ఎక్కుతుంది నాకైతే. ఇంక నేను వెయిట్ చేయలేకుండా ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. దేవర 2 తొందర రావాలా, రిలీజ్ కావాలని కోరుకుంటున్నాను. నువ్వు అనుకుంటే అవుద్ది సామే, నీ మాట శాసనం. ఫైట్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఫైట్స్ అసలు వేరే లెవెల్లో పెట్టినారు కొట్టాలి శివ. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఫైట్స్ ఇంతవరకు నేను ఎన్టీఆర్ ఈ యాంగిల్ లో చూసా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. డైరెక్టర్ రోల్డ్ గోల్డ్ రమేష్ గారు డైరెక్షన్ ఎరగదీశారు. ఇటువంటి మూవీ మధ్యకాలంలో రాలేదు, సూపర్. రాజమౌళిని మించిపోయింది సినిమా. అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. RRR మించిపోయిన సినిమా ఇది, ఎక్సలెంట్ మూవీ. బాబు కొంచెం విశ్వాసం ఎక్కువేసి ఒక షోడా అమ్మా. సాంగ్స్ చెప్పాల్సిన అవసరం లేదండి, అసలు ఐటమ్ సాంగ్ కంటే బ్రహ్మాండంగా ఉంది సార్ సినిమా. ఇది సాంగ్ అయితే అద్దర కొట్టేశావు, నువ్వు సామాన్యుడు కాదు. ఎన్టీఆర్ డాన్స్ పెద్దగా ఏం చూపించలేదని సెకండ్ పార్ట్ లో ఎక్స్పెక్ట్ చేద్దాం డాన్స్ గురించి. బొంగమూతి పెట్టా నీ అందం పాడైపోతురా మామూలు. మొత్తానికైతే ఫైట్లు, ఎన్టీఆర్ లుక్ హైలైట్ ఈ సినిమాలో. కొరటాల సేవ బాగా హ్యాండిల్ చేశాడా? సరే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి, రాజమౌళిని తలదన్నే సినిమా ఇది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? అసలు రాజమౌళి ఎక్కడ పోవాలన్నా ఇది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నెక్స్ట్ RRR బీట్ చేసే 100,000 కోట్ల సినిమా ఖచ్చితంగా ఎప్పుడో క్రాస్ అవుతుంది. గురూజీ ఆ కన్నీళ్ళు ఏంటండి? కన్నీళ్లు కాదురా, హ్యాపీ టీయర్స్. 1 వీక్ కాదు 3 days లోనే క్రాస్ అయిపోతుంది. చూసానండి ఆదివారానికల్లా 1000 కోట్లు దాటిపోతుంది ఈ సినిమా. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. రండి సార్. మన తెలుగులో ఓకే, హిందీ సైడ్ అటు సైడ్ కూడా. హిందీ కాదండి, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని చోట్ల ఇది ఖచ్చితంగా 1000 కోట్లు కాదు దానిపైన సంపాదిస్తుంది, నేను గ్యారంటీ చెప్తాను. వీడి కాన్ఫిడెన్స్ ఏంటి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది? నాన్ ఫ్యాన్స్ కూడా నచ్చుతుందా? నాన్ ఫ్యాన్స్ కాదు, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ ఎంజాయ్ చేసిపోయే సినిమా ఇది. ఒక్కరు కూడా డిసప్పాయింట్ అయ్యే మూమెంటే లేదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. అందరు ఎంజాయ్ చేసి పవర్గా ఉంది సినిమా అయితే. ఎక్సలెంట్ మూవీ. పోస్టర్ చూసి సినిమా ఏంటో చెప్పగలను. ఎక్సలెంట్ మూవీ. కావాలంటే పాపను అడిగిన చెప్తాది ఎంత బాగుంది. పాపా చెప్పు మా పాప చూడు, ఎంజాయ్ చేసిన మూవీ కదా, బాగుంది. ఎక్సలెంట్ మూవీ, గూస్ పింపుల్స్ వస్తాయి. అందరు రాండి మూవీకి వచ్చి చూడండి, బ్రహ్మాండంగా ఉంది. పేరు ప్రతిష్టలు నిలబెట్టావు, 10 మందికి ఉపయోగపడుతూ 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లు చెన్నై. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.